సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్ కు చిత్తశుద్ధి ఉందని, అందుకే 42% రిజర్వేషన్ల బిల్లును కేంద్రానికి పంపారని అన్నారు. అసలు బీసీల కోసం బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలన్నారు. బీసీలో ఉండే నిజంగా పేదవారికి లాభం కావాలంటే 42% కాంట్రాక్ట్లు ఇవ్వండి, 42% విద్యలో అవకాశాలు ఇవ్వండి, 42% ఉపాధిలో అవకాశాలు ఇవ్వండి. అట్లాగే 20,000 కోట్ల బడ్జెట్ మీరు చెప్పినట్టు పెట్టండి, బీసీ సబ్ ప్లాన్ పెట్టండి. అప్పుడు నమ్ముతారు మిమ్మల్ని తప్ప ఇక్కడ ఢిల్లీకి వచ్చి డ్రామా చేసి 4 ఓట్ల కోసం 4 డైలాగులు కొట్టి ఆఖరికి ఇక్కడ ఇంకెవరో అడ్డం పడుతున్నారని ఊహాజనితమైన శత్రువులను చూపెట్టి తప్పించుకుంటే కుదరదు. ముమ్మాటికి మీ దొంగతనాన్ని, మీ దొంగ నాటకాన్ని మొత్తం రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్తారని నా విశ్వాసం. అరే బీసీల కోసం బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుందని చెప్పి సందర్భం అడుగుతా ఉన్నా. ఈరోజు మేము చట్టాన్ని రూపొందించి ఢిల్లీ ప్రభుత్వాన్ని పంపిస్తే ఎందుకు మీరు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని నిలదీయడం లేదు మా బీసీల పక్షాలను అడుగుతున్నా. ఎందుకు నరేంద్ర మోడీ గారిని మీరు ప్రశ్నిస్తున్నారని అడుగుతా ఉన్నా. అసలు గల్లీలో మీరు లొల్లి, ఢిల్లీలో మీ దోస్త్ అనేటువంటి మీ ఫెవికాల్ బంధం ఇంకా కొనసాగుతుందంటే నిదర్శనం.